హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను గోధుమ పిండితోటి ఒక రెసిపీ చేస్తున్నానండి. అదేంటో ఇప్పుడు మీరు కూడా చూసేయండి. ఇది స్నాక్గా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో, స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చు. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇదిగోండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకున్నాను. దీనిలో వేసేస్తున్నా బియ్యం పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి దీనిలో వేసుకుంటున్నానండి, ఒక ఉల్లిపాయ. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ దీనిలో వేసుకుని మనం కలుపుకుందామండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా కలుపుకుందాం. చాలపోతే మళ్ళీ వేద్దామండి, ఎక్కువైపోతుంది లేకపోతే. ఇప్పుడు వీటినన్నిటిని, ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలిపేసుకుందాం వాటర్ పోసుకొని. వాటర్ పోసుకొని బాగా దీన్ని అయితే కలుపుకుందామండి. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నామండి. గోధుమ పిండి, దానిలో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాం కదా. ఈ మిశ్రమాన్ని అంతా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం బాగా ఇలా కలుపుకున్నాము. ఇలా అయితే కలుపుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఉప్పు చూసుకుని, ఉప్పు అయితే సరిపోయిందండి. మీరు దీనిలో కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేనైతే వేయలేదు. కాసేపు మనం ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే కళాయిలో వేసుకున్నాను. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకున్నా, చూసారా? ఇలా అన్నమాట. ఆయిల్ అయితే కాగిందండి. నేను దీనిలో చిన్న చిన్న పునుగుల్లాగా, అంటే రౌండ్గా కాకుండా స్పూన్ తోటి వేస్తానండి. కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, ఫ్లేమ్ హైగా పెట్టొద్దు. ఇలా ఒక్కొక్కటి మనం ఇలా తిప్పుకోవాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాలిన తర్వాత చూడండి, వీటిని మనం తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. వేగిపోయాయండి, ఇవైతే ఇప్పుడు వేగిపోయాయి. మనము ఆయిల్లోంచి తీసేసుకుందాం. ఇలాగే మనం పిండి మొత్తం కూడా, ఎంత పిండి మనం కలుపుకున్నాము, పిండి మొత్తం కూడా ఈ విధంగా మనం గోధుమ పిండితోటి ఇలా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేకపోతే
పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం పెట్టచ్చు. అలాగే ఇంకొక వాయి కూడా వేద్దామండి. ఎక్కువ వేసామనుకోండి అతుక్కుపోతాయి ఒకదానికొకటి. అందుకని కొద్దిగా మనకి ఆయిల్ సరిపడా ఆయిల్లోకి సరిపోదు వేసుకుంటే ఒక 4 చక్కగా విడివిడిగా మనకి కాలుతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఈ రెసిపీ. చూడండి, రెండవ వాయి కూడా చక్కగా వేగిపోయిందండి. ఇది కూడా మనం తీసేసుకుందాం. ఈ విధంగా మనం ఎంత పిండి అయితే మనం కలుపుకుంటామో ఆ పిండి మొత్తం ఇలా చేసుకుని మనం చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఈ విధంగా కాల్చుకోవాలండి. చూడండి, గోధుమ పిండితోటి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చిన చట్నీతోటి మీరు తినొచ్చు. పల్లి చట్నీ కానీ, టమాటా అల్లం చట్నీ, ఏదైనా సరే మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. పిల్లలకి మాత్రం కారం తినరు కాబట్టి వాళ్ళకి చక్కగా టమాటా కెచప్ వేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. యమ్మీగా పిల్లలకి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకైనా పెద్దోళ్ళమైనా చేసుకొని తినొచ్చండి. ఎంత బాగుంటుందంటే అసలు ఒకసారి తిన్నారంటే మీరు అసలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ. చూసారు, అసలు ఆయిల్ ఏమాత్రం లేదు. ఆయిల్ అసలు అంటుకోవట్లేదు. చూడండి అంత బాగుంటుంది ఇవి. ఈ స్నాక్స్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, ఎలాగైనా సరే మీరు తినొచ్చు. దీనిలో నేను ఏమేమి కలిపాను మీరు చూసారు కదండి, చూసారు కదా. ఇవ్వండి, చక్కగా లోపల కూడా చాలా బాగా ఉడికిందండి. లోపల కూడా చాలా బాగా ఉడికింది. ఇలాగా చక్కగా టమాటా కెచప్తో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి నచ్చిన చట్నీతోటి మనం తినవచ్చండి. టమాటా కెచప్తో కూడా చాలా బాగుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, లోపల మనం వేసిన ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ అవన్నీ చక్కగా ఉడికాయి. ఎంత బాగున్నాయో, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తిని చూస్తే మీకు తెలుస్తుంది, మీరు నమ్మరు. తిని చూడండి, మీకు తెలుస్తుంది. చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ చేసి చూడండి, నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. మరి మీకు నచ్చిందా అండి ఈ గోధుమ పిండి రెసిపీ? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ గోధుమ పిండితోటి మనం ఒట్టి గోధుమ పిండే కాదు, దీనిలో మనం 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా చూడండి క్రంచీగా కూడా ఉన్నాయి కదా. అందుకని ఒకసారి మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. ముందుగా అయితే ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ చాలా ఈజీ వంటలు, చాలా సింపుల్ వంటలు నేను చేసి చూపిస్తున్నాను కదా, మీరు కూడా చేసుకోండి. ఇలాగే వంటరాని పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీస్ నేర్చుకోవచ్చండి. మరి నచ్చిందా? ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.